నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వెజైనల్ టాబ్లెట్స్, అంటే వెజైనల్ ప్రొజెస్ట్రాన్స్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ వెజైనల్ టాబ్లెట్స్ కనుక యూజ్ చేస్తే డిస్కంఫర్ట్ ఉంటుందా అనేది, అది ప్రాపర్ టెక్నిక్ కనుక యూజ్ చేసినట్లయితే డిస్కంఫర్ట్ అనేది ఉండదు. అది ఎలా యూజ్ చేయాలి అంటే, సో ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ఇన్సర్షన్, ఆ టాబ్లెట్ ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు ఆ ఏరియా మొత్తం వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్తో, మినిమల్ వాటర్తో వాషింగ్ అనేది ఫస్ట్ టెక్నిక్. అండ్ సెకండ్ టెక్నిక్ ఏంటంటే, యూ హ్యావ్ టు వాష్ యువర్ ఫింగర్స్, లైక్ హ్యాండ్ కూడా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ కనుక అసెండ్ అయితే, సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అండ్ యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా కూడా రావచ్చు. సో సెకండ్ స్టెప్ ఈస్ వాష్ యువర్ హ్యాండ్ ప్రాపర్లీ. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఇన్సర్ట్ యువర్ ఫింగర్ డీప్ ఇన్సైడ్ ద వెజైనా, అంటే బాగా లోపలికి పెట్టుకున్న తర్వాతనే మన హ్యాండ్ అనేది వెజైనా నుంచి రిమూవ్ చేయాలి. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సో మ్యాక్సిమం మినిమైజ్ చేయండి, అంటే లైక్ స్కిన్కి టచ్ అవ్వడం, అంటే ఆ టాబ్లెట్ అనేది ఇన్సర్ట్ చేసుకునే ముందు మన పైన వల్వా రీజియన్ ఉండే స్కిన్కి టచ్ అవ్వనీయకుండా చేయాలి. దిస్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. సో ఇవి కనుక ప్రాపర్గా ఫాలో అయినట్లయితే వెజైనల్ ప్రొజెస్ట్రాన్స్ వల్ల డిస్కంఫర్ట్ రాదు, ఎగ్జిమా లైక్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి ఏమీ రావు. థ్యాంక్ యూ.